లో ఫైర్ బ్రాండే కాదు రెబల్ ఎమ్మెల్యేగా ఎస్టాబ్లిష్ అవుతున్నారు మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అన్ని తెగించేసి సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రి పదవి రాలేదన్న అంశం మొదలుకొని పార్టీలో గుర్తింపు వరకు పోరాటం చేస్తున్నారు. సంచలన వ్యాఖ్యలకు కిరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువే అయినా రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ను పార్టీ భిన్నంగా చూస్తోందని చర్చ నడుస్తోంది. క్రమశిక్షణ కమిటీ సైతం ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. దీంతో క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తున్నది అని ఆసక్తిగా మారింది. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీలో హామీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇస్తే కేబినెట్ విస్తరణలో చోటెందుకు దక్కలేదు? మంత్రి పదవి రానప్పుడు సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తే అమాత్య పదవి వస్తుందా? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటే రాజగోపాల్ రెడ్డి బెదిరింపులకు కాంగ్రెస్ లొంగుతుందా? మరి కాంగ్రెస్ లో రాజగోపాల్ రగడకు ఎండ్ కార్డ్ ఏంటి? కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండే కాదు రెబల్ ఎమ్మెల్యేగాను ఎస్టాబ్లిష్ అవుతున్నారు మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అన్ని తెగించేసి సీఎం రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మంత్రి పదవి రాలేదన్న అంశం మొదలుకొని పార్టీలో గుర్తింపు వరకు పోరాటం చేస్తున్నారు. సంచలన వ్యాఖ్యలకు కిరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువే అయినా రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ను పార్టీ భిన్నంగా చూస్తోందని చర్చ నడుస్తోంది. క్రమశిక్షణ కమిటీ సైతం ఈ అంశంపై ఫోకస్ పెట్టింది. దీంతో క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తున్నదని ఆసక్తిగా మారింది. అయితే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీలో హామీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ హైకమాండ్ హామీ ఇస్తే కేబినెట్ విస్తరణలో చోటెందుకు దక్కలేదు? మంత్రి పదవి రానప్పుడు సీఎం రేవంత్ ను టార్గెట్ చేస్తే అమాత్య పదవి వస్తుందా? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటే రాజగోపాల్ రెడ్డి బెదిరింపులకు కాంగ్రెస్ లొంగుతుందా? మరి కాంగ్రెస్ లో రాజగోపాల్ రగడకు ఎండ్ కార్డ్ ఏంటి?